డిటర్మినేషన్ ట్రైన్లో చేరుకొని గట్కేసర్లో బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ ప్రజల అవసరాలకు ఇసుక కొరత లేకుండా తగు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కలెక్టరేట్లో జరిగిన జిల్లా స్థాయి 1 గాజులంక 2 రీచ్ల నుండి ఇసుక సరఫరా జరుగుతోందని, ప్రస్తుతం 156 మెట్రిక్ టన్నుల ఇసుక నిల్వలో ఉందని అధికారులు తెలిపారు. రోజుకు సుమారు 200 మెట్రిక్ టన్నుల ఇసుక సరఫరా అవుతుందని, ఈ నిల్వ 2 నెలల పాటు సరిపోతుందని పేర్కొన్నారు. డిసెంబర్ సార్ ఇప్పుడు చెప్తారు సార్ మన పబ్లిక్ హియరింగ్ అంత కావడానికి మనం హ్యాండిల్ కావడానికి డిసెంబర్ 1 మంత్లో అయ్యేటట్టు ఫాలోఅప్ చేసి చేయించండి సార్. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి మాన్సూన్ స్టాక్ సార్. మనం స్టాకు విజిలెన్స్ సెక్షన్ సార్, మనకు డిస్ట్రిక్ట్ లెవెల్ టాస్క్ ఫోర్స్ కమిటీ ఉంది సార్. దీంట్లో సభ్యులుగా ఆఫీసర్స్ను చైర్మన్ గారు నియమించారు సార్. దీంట్లో భాగంగా మనం ట్రాన్స్పోర్టేషన్లో కానీ, తర్వాత ఎవరైనా ఈ టార్పులైన్ కట్టకుండా శాండ్ ట్రాన్స్పోర్ట్ చేయడం కానీ ఇవన్నీ చేస్తే మనం ఇమీడియట్గా పెనాల్టీ ఇవ్వడం అంతా చేయడం జరుగుతుంది సార్. మన మొత్తం స్టాఫ్ ఎవరున్నారు? 4 ఏకర్స్ సార్, అది హెక్టార్స్ సార్. 2,49,000 క్వాంటిటీ వస్తుంది సార్ క్యూబిక్ మీటర్స్. దీన్ని మనం ఆల్రెడీ మైనింగ్ ప్లాన్ అయ్యి ఈసీలో పెట్టాం సార్. ఈసీ పబ్లిక్ హియరింగ్ అయితే మనకు